నమస్కారం. మీరు చూస్తోంది సాక్షి టీవీ ఎన్ఆర్ఐ స్పెషల్. అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా కన్వెన్షన్ 2026లో తెలుగు సమాజాన్ని మరింత దగ్గర చేసే ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు సిద్ధమవుతున్నాయి. కుటుంబ విలువలు, మహిళా సాధికారత, సమాజ సేవ, నెట్వర్కింగ్ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ వివిధ ఫోరంలు ఈ కన్వెన్షన్ కు ప్రత్యేక ఆకర్షణ నిలుస్తున్నాయి. సమాజం కోసం పని చేయాలనే తపన ఉంటే అవకాశాలు వాటంతట అవే వస్తాయని నిరూపించిన మహిళ నాయకురాలు శ్రీమతి కవితా చెల్ల. సో తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను విదేశాల్లో సజీవంగా ఉంచేందుకు ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ తెలుగు సమాజాన్ని ఒక తాటిపైకి తీసుకురావడంలో ఆమె విశేష కృషి చేస్తున్నారు. ప్రస్తుతం అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటాలో మహిళా విభాగం సాంస్కృతిక విభాగానికి సలహాదారుగా బాధ్యతలు నిర్వహిస్తూ ప్రతి కార్యక్రమం విజయవంతం కావడానికి తన అనుభవాన్ని పంచుకుంటున్నారు. సో ఈ రోజు మనతో ఉన్నారు అలాగే ఆటా మ్యాట్రిమోనీ చైర్ శ్రీమతి అనిత ముతోజు గారు మరియు ఆటా ఉమెన్ ఫోరం చైర్ శ్రీమతి సమిత నీరవెట్ల గారు. నమస్కారం మేడం. హలో మేడం. నమస్కారం. ఎస్ మేడం. మరి వా- ఆ, ముందుగా మొదలు పెట్టుకుంటే శ్రీమతి అనిత గారితో మొదలు పెట్టుకుందాం. మేడం, ముందుగా మీరు ఆటా మ్యాట్రిమోనీ చైర్ గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మీకు కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. ఎస్. మరి ఈ ఈ ఫోరం లో మీ ప్రధాన లక్ష్యం ఏంటండి? బేసిక్ గా ఆటా మ్యాట్రిమోనీ అనేది మనం ఇక్కడ పిల్లలకి సంబంధాల కోసం అండి. అబ్బాయిలు అమ్మాయిల్ని ఒక ప్లేస్ లో చేర్చి మనం వాళ్ళని కనెక్ట్ చేస్తున్నాం అనమాట. వాళ్ళ లైఫ్ పార్ట్నర్ చూస్ చేసుకోవడానికి. సో ఈ ఆటా మ్యాట్రిమోనీకి మన ప్రెసిడెంట్ జయంతి చెల్లా గారు చాలా ఎంకరేజ్ చేశారు. ఇన్ఫాక్ట్ రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీగా ఉంచారు. ఎందుకంటే వీ వాంట్ మోర్ పీపుల్ టు యూజ్ దిస్ ప్లాట్ఫామ్. ముందు నుంచి మనకు మ్యాట్రిమోనీ చాలా సపోర్టివ్ ఉండి చాలా గ్రూప్స్ లలో షేర్ చేయడము. ఇప్పుడు శ్రీమతి కవిత చెల్ల గారేమో అడ్వైజర్ అన్నమాట మన మ్యాట్రిమోనీ పోర్టల్ కి, మ్యాట్రిమోనీ దానికి కూడా ఫోరం కి. సో మన వీళ్ళందరూ ఎంకరేజ్మెంట్. ఐ హావ్ బీన్ డూయింగ్ మ్యాట్రిమోనీ ఫర్ ద పాస్ట్ 2 కన్వెన్షన్స్. దిస్ ఇస్ మై థర్డ్ ఆటా మ్యాట్రిమోనీ కన్వెన్షన్. సో మా మెయిన్ ఉద్దేశం అంటే పిల్లలందరినీ పిల్లలు అండ్ పేరెంట్స్ కూడా ఒక దగ్గర చేర్చి వాళ్ళని కల్పించి వాళ్ళతో వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకొని అందులో వాళ్ళు కనెక్ట్ అయిన వాళ్ళతోటి వాళ్ళు ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతుంటారండి. సో ఈ ఆటా మ్యాట్రిమోనీ అనేది ఈ 2 రోజులతో అయిపోయేది కాదు మనకి. మనం ఎప్పటికీ సపోర్టివ్ ఉంటాం వాళ్ళకి. వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు కమ్యూనికేట్ చేసుకొని వాళ్ళు డేటింగ్ చేసుకొని పెళ్లికి వచ్చినాక మనకి పెళ్లి చేసుకుంటే మాకు కొద్దిగా చెప్పండి, మేము కూడా చాలా ఆనందంగా ఉంటాం. ఎందుకంటే ఎంత ఎఫర్ట్ పెడుతున్నాం అనమాట త్రూ అవుట్ దిస్. మనం అందరికి షేర్ చేసుకోవడము, రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీగా చేసిందని చెప్పిన కదా. వీటన్నిటికి మనం ఉంటాము. ఆ కన్వెన్షన్ అయిపోయినా కూడా మనం ఉండి వాళ్ళకి సపోర్ట్ చేస్తాము. సో మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి పిల్లలు మంచిగా వాళ్ళ కరెక్ట్ లైఫ్ పార్ట్నర్ ని చూస్ చేసుకోవడానికి ప్రొవైడ్ చేస్తున్నాం అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. సో కవిత మేడం, మరి మీరు చెప్పండి, విజయవంతమైన జీవిత భాగస్వామి ఎంపికలో వ్యక్తిత్వం, కుటుంబ విలువలు మరియు కెరియర్ వంటి అంశాల్లో ఏది ముఖ్యమని మీరు భావిస్తున్నారు? డెఫినెట్ గా కుటుంబ విలువలైతే ఫస్ట్ ఇస్తాను ప్రిఫరెన్స్. ఎందుకంటే అది బాగుంటే మన వ్యక్తిత్వం బాగుంటుంది. అవన్నీ ఉంటే అవి మెయిన్ ఫౌండేషన్. బేసికలీ మనము కెరియర్ కూడా వీ కెన్ డూ హ్యావ్ ఏ సక్సెస్ఫుల్ కెరియర్. సో డెఫినెట్లీ ఇక్కడ మనం ఇంత ఈ కంట్రీకి వచ్చి కూడా మనము ఈ కట్టుబాట్లు పాటించడం, చిన్మయ మిషన్ అని వెళ్ళడము, పిల్లలకు క్లాసికల్ డాన్స్ నేర్పియడము, ఇవన్నీ ఇలా ఇప్పుడు ఆట మహాసభలు చేయడం కూడా ఇవన్నీ మన పిల్లల కోసమే. మన రూట్స్ ని మర్చిపోవద్దు. వాళ్ళు కూడా కంటిన్యూ చేయాలి, కంటిన్యూటీ ఉండాలి. మనం కూడా మన పెద్దలు, మన అమ్మమ్మలు, మన పేరెంట్స్ ఎట్లా మనకు నేర్పించారో అవి వచ్చి ఇక్కడ కూడా చేస్తున్నాం కదా. అట్లా బేసికల్ మన పండుగలు కూడా బతుకమ్మ చేయడం ఇవన్నీ ఇక్కడ లేవు. కానీ బట్ వీ సెలబ్రేట్ ఆల్ దిస్ దీపావళి, బతుకమ్మ. ఇప్పుడు దివాళి అయితే వైట్ హౌస్ లోనే చేస్తున్నారు కదా. సో ఇవన్నీ కంటిన్యూటీ కోసమే చేస్తున్నాం. అది పిల్లలకు కూడా ఇప్పుడు తెలుస్తుంది. లైక్ మనకు అమెరికన్ ఫ్రెండ్స్ కూడా వచ్చి మనల్ని విష్ చేస్తుంటే, దివాళీకి విష్ చేయడం అవన్నీ చేస్తుంటే, సో మన తెలుగు వాళ్ళ కోసం ఈ ఆట మహాసభలు చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఇంకెక్కువ పోర్ట్రే చేయొచ్చు. ఆ వాల్యూస్ ఉంటే ఇప్పుడు అందరం
హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి మంచిగా ఉండడము. సో వాటిని చూసి పిల్లలు కూడా నేర్చుకొని ఓహో దిస్ ఈస్ హౌ ద లైఫ్ ఇట్ ఈస్ అని అనిపించి వాళ్ళు కూడా దే వాంట్ టు ఫాలో ద ఫుడ్ స్టెప్స్. ఇప్పుడు నేను కూడా మా అమ్మ నాన్న ఎట్లుంటే మా అమ్మ అట్లా చేసింది కదా నేను కూడా ఇలా చేయాలని నేను ఆలోచించుకుంటూ నేను ఇక్కడ పెళ్ళై వచ్చి కూడా అవన్నీ పాటిస్తుంటా. అయ్యో మా అత్తమ్మ ఎట్లా చెప్పింది అట్లా అన్నీ అవన్నీ మనకు మెమరీ లాగా ఉంటుంది. సో మన పిల్లలకు కూడా మనం చేసేటి మెమరీస్ ఉండాలి, దే నీడ్ టు కంటిన్యూ అని నేను స్ట్రాంగ్గా నమ్ముతాను. డెఫినెట్గా కుటుంబ వాల్యూకి ప్రాధాన్యత ఇస్తాను. దాంతో పాటే మనకు వ్యక్తిత్వము కెరీర్ అన్ని ఇట్ విల్ ఫాలో ఇన్ ద ప్లేస్. మేడం సవిత గారు, మీకు కంగ్రాచులేషన్స్ ఆటా ఉమెన్ ఫోరం చైర్ గా మీరు బాధ్యతలు స్వీకరించినందుకు. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఈ ఫోరం విజన్ గురించి చెప్పండి. ఇది ఉమెన్ ఫోరం అండి. నా పేరు సమిత లక్ష్మి నెరవేట్ల, నేను చైర్గా పనిచేస్తున్నాను. అండ్ ఇది ఉమెన్కి ఒక ఏమంటారంటే గ్రేట్ ఆపర్చునిటీ టు లెర్న్ అండ్ ఆల్సో మీట్ ఎక్స్పర్ట్స్ అండ్ హియర్ దే కెన్ for women they want to become something, so they need confidence and they need support and they need rights and how it's going to be in a life and what all are those things they have to know what rights they have. And that way this will help women to encourage, because there are so many special different professional women is joining as a speakers, as political leaders, as guests and actors and the IT and medical and media and everyone is coming to one platform, and where they all can meet and share their experiences, and they learn so much in this women's forum andi. It's a 2-day event and 2 days kuda different speakers and ఉంటారు అక్కడ, అండ్ డిఫరెంట్ టాపిక్స్ వీఆర్ గోయింగ్ టు ఎంటర్టైన్ దేట్. అనిత గారు మీకే. సో మేడం, విదేశాల్లో నివసిస్తున్న తెలుగు యువతకు సరైన జీవిత భాగస్వామిని కనుగొనడం నేటి పరిస్థితులలో ఎంతటి సవాల్గా మారింది? ఇలా పెద్ద సవాలేం లేదండి. అంటే ఇట్స్ నాట్ ఏ యునో పెద్ద ఇట్స్ నాట్ ఏ డిఫికల్ట్ టాస్క్. మనము మ్యాట్రిమోనీ అనుకున్నప్పుడు మనం కొంచెం ఓపెన్ హార్ట్ తోటి ఎంటర్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఉండండి, మనకు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఒక అబ్బాయి ఎట్లా ఉండాలి, కొంచెం మినిమం. అంటే ఇక మహేష్ బాబు కావాలి, ఇక వీళ్ళు కావాలి అంటే అట్లా కాదు, మనకి తగ్గట్టుగా మనకి మ్యాచ్ అవుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ ఎట్లా అంటే మనకి ప్లాట్ఫామ్స్ లో మీట్ అయితే వాళ్ళు ఇప్పుడు కలిసి మాట్లాడుకుంటారు, కొంచెం మంచిగా అనిపిస్తే ఇంకొద్ది రోజులు డేటింగ్ చేస్తారు. సో దీనివల్ల ఏంటంటే దే గెట్ టు నో ఈచ్ అదర్ ప్రతి వన్. ఇంకొకటి నేను ఏమంటానంటే, మీరు డేటింగ్ కూడా 3 నెలలు 3 to 4 months ఎక్కువ చేయొద్దంట. ఒక మనిషిని గురించి మీరు మహా తెలుసుకోనక్కర్లేదు, కొంచెం మనకి కంఫర్టబుల్ గా ఉందా లేదా అని అబ్బాయి అమ్మాయి అనుకొని వాళ్ళు కొంచెం వెడ్లాక్ లోకి దిగిండ్రు అనుకోండి, దెన్ యు నో ఈచ్ అదర్, యుల్ హ్యావ్ చిల్డ్రన్, యు గ్రో టుగెదర్, యు నో ఈచ్ అదర్ గ్రాడ్యువల్లీ. అట్లా ఉంటది అనమాట. యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇప్పుడే ఈజీగా ఉందండి మేము పెళ్లి చేసుకున్నప్పటికంటే. అంటే అరేంజ్ మ్యారేజ్లు ఇట్లా చూసి అట్లా 2 వారాల్లో పెళ్లి చేసుకున్నాము, ఏం తెలీదు మరి ఉంటున్నాం కదండి 20 years. అంటే ఇప్పుడు వాళ్ళకి ఇంకా చాలా ఈజీగా అయితే చెప్తున్నాను, ఎందుకంటే ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, కలుసుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు, కొంచెం టైం స్పెండ్ చేస్తున్నారు. బట్ నేను ఇచ్చే అడ్వైజ్ అంటే స్పెండ్ అట్లీస్ట్ 3 to 6 months, దట్స్ ఇట్. ఐదర్ ఆర్యాపార్ అంటే నచ్చింది చేసుకుంటాము, నచ్చలేదు మూవ్ ఆన్, అంతే. నో హార్డ్ ఫీలింగ్స్. సో అట్లా అది ఈజీ అయిందని చెప్తానండి నేను. మంచిగా యూజ్ చేసుకోండి, మంచిగా యూగా ఆలోచించకండి. దర్ ఇస్ నథింగ్ కాల్ పర్ఫెక్ట్. 100% పర్ఫెక్ట్ ఎవరు ఉండరండి. మనలో కూడా మారుతూ ఉంటాము. ఈ రోజు పరిస్థితులు బట్టి మనం కూడా మారుతాం, కాబట్టి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ పిల్లలు పర్వాలేదండి, నేను పిల్ల తల్లులకు కూడా చెప్తున్నా, హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అవన్నీ కొంచెం తగ్గించుకోవాలి. పేరెంట్స్ కూడా మనం ఎంతవరకు సపోర్టివ్ ఉండాలి అంతే ఉండాలి. వాళ్ళ ప్రాబ్లమ్స్ మనమే విని మన ప్రాబ్లమ్స్ మనమే స్ట్రెస్ అవుట్ అవ్వకండి. జస్ట్ పిల్లలకి వింగ్స్ వచ్చినాయి, వదిలేయండి. కానీ బట్ ప్రొటెక్టివ్ ఉండండి, చూసుకుంటుండండి, కానీ వాళ్ళకి స్పేస్ ఇవ్వాలండి. వాళ్ళకి ఇప్పుడు దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ యాక్చువల్గా, ఎందుకంటే పేరెంట్స్ ఉంటారు, మనం ఉంటాం, ఒక సెక్యూర్ సరౌండింగ్స్ లో మంచిగా మీట్ అండ్ గ్రీట్ అవుతుంది. పేరెంట్స్ కలుసుకుంటారు, పిల్లలు కలుసుకుంటారు, మనం ఇప్పుడు గైడెన్స్ ఉంటుంది. దిస్ ఇస్ ద బెస్ట్ అండి యాక్చువల్ నన్ను అడిగితే. ప్లీజ్ యూస్ దిస్ ప్లాట్ఫామ్.
అండ్ మంచిగా కళ్యాణ చేసుకొని మాకు కూడా చెప్తే మేము కూడా సంతోషిస్తాం. మేడం కవిత గారు, మరి ఈ తరం యువత ఆశలు అంచనాల దృష్టిలో పెట్టుకొని ఆటా మ్యాట్రిమోనీ ఫోరం ఎలా ముందుకు సాగుతోంది? ఇంటి వాళ్ళ దృష్టి పెట్టి ఇప్పుడు మన ఈ మహాసభలు చేస్తున్నాం. ఎందుకంటే మన దిస్ ఇస్ కాల్డ్ ఆటా 19 కాన్ఫరెన్స్ అండ్ యూత్ కాన్ఫరెన్స్ అని అంటాం. సో ఇది యూత్ కోసమే చేసేది ఇది. సో యూత్కి యాక్టివిటీస్ అని కాకుండా మన యూత్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా ఇవి నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీ సెటప్ కోసం ఎలా ఉంటుందో. బిఫోర్ మ్యాట్రిమోనీ అంటే మామూలుగా ఉండేది, ఏదో అప్లై చేసేవాళ్ళు, బట్ నాట్ మెనీ వుడ్ కమ్ అండ్ అటెండ్ ద సెషన్స్. కానీ తర్వాత మనము ఇవన్నీ ప్రొఫైల్స్ చేయడము, వాళ్ళది కేటగిరీస్ చేయడము, ఇప్పుడు ఎక్కడైనా బోర్డు మీటింగ్ పెడితే అక్కడ అనిత వెళ్ళి షీ కండక్ట్స్ దిస్ మ్యాట్రిమోనీ మీటింగ్ పెడుతుంది. సో అక్కడ ఉన్న స్టేట్ వాళ్ళు కూడా వచ్చి ఓకే మేము కూడా చూస్తున్నాం మా అమ్మాయికి అబ్బాయికి. ఇప్పుడు ఎట్లయిందంటే అందరు పిల్లలు కాలేజ్ అయిపోయి జాబులు చేస్తుంటే నౌ దేర్ ఆర్ సమ్ సర్టన్ గ్రూప్స్ విచ్ పిల్లలకు పెళ్ళిళ్ళు నెక్స్ట్ స్టెప్ చూడాలని చూసే వాళ్ళు ఉంటారు. సో దానికి మ్యాట్రిమోనీ ఆటా ఈస్ గివింగ్ ఎ బిగ్ ప్లాట్ఫామ్ అండ్ గివింగ్ దెమ్ వే హౌ టు ఎంటర్. ఇదివరకు ఏంటంటే నేను చేస్తే కానీ నా పేరు చెప్పకండి, మేము చూస్తున్నాం కానీ వేరే వాళ్ళకి చెప్పకండి, అట్లా మొహమాటము వాళ్ళు చూస్తున్నాను వేరే వాళ్ళకి తెలియదు అన్నట్టు ఉంటుండే. షార్ట్గా మేము రిజిస్టర్ చెయ్యం కానీ మీరు ఆ ప్రొఫైల్ మాకు ఇవ్వండి మేము చూస్తామని అంటుండే. సో నా ఆటా టుక్ సమ్ రెగ్యులేషన్స్ అండ్ రూల్స్ లైక్ మీరు రిజిస్టర్ చేయండి. రిజిస్టర్ చేసి ఇఫ్ యూ వాంట్ సమ్ అదర్ ప్రొఫైల్ యూ నీడ్ టు రిజిస్టర్ యువర్ ప్రొఫైల్ ఫస్ట్. సో ఆ ప్రొఫైల్ 2 అప్పుడు వేరే వాళ్ళకు దాని షీ క్యాన్ షేర్ నాట్ ఫుల్ ఇన్ఫర్మేషన్, ఏదైతే కావాలో అదే ఇస్తుంది. సో అట్లాంటివి పెడితే మనకు మంచిగా లైక్ పీపుల్ ఆర్ నౌ యాక్చువల్గా చెప్పాలంటే మన కాన్ఫరెన్స్ వెళ్ళినప్పుడు నేను లాస్ట్ 2 కన్వెన్షన్స్లో వెళ్ళాను. అనిత వచ్చినాకైతే ఇట్ ఇస్ గోయింగ్ లైక్ ఫ్రూట్ఫుల్గా అవుతుంది. ఫుల్ రూమ్ అయితే ఫుల్ అయిపోతుంది పేరెంట్స్ అండ్ పిల్లలతోటి. అసలు ఇక్కడ ఏమైనా ఈవెంట్ అవుతుందా, ఎందుకు ఇంత సందడిగుందా అని వెళ్ళి చూస్తే మ్యాట్రిమోనీ అక్కడంతా అయ్యేది. సో మచ్ పీపుల్ ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ అండ్ కమింగ్ అని ఐ వాస్ వెరీ ఇంప్రెస్డ్ అండ్ ఐ వాస్ వెరీ హ్యాపీ. ఓకే నౌ ఆల్ పీపుల్ ఆర్ కమింగ్ టుగెదర్. దట్స్ వాట్ ఈ ఆర్గనైజేషన్స్ ఇట్లాంటివి చేస్తున్నందుకు కూడా ఈచ్ టైమ్ దే చేంజ్ సమ్ లీడర్షిప్ అండ్ ఆల్సో ఆ లీడర్షిప్లో కూడా తను కూడా కొన్ని వేరే మ్యాట్రిమోనీ వెళ్తే షీ ట్రైస్ టు ఇన్కార్పొరేట్ సమ్ న్యూ థింగ్స్ ఇన్ దిస్. సో ఓన్లీ మనం ఉంటే పిల్లలు ఓపెన్ అప్ గారు, మనం వాళ్ళకి స్పేస్ ఇవ్వాలి అట్లాంటివన్నీ కొన్ని తీసుకొని షీస్ ట్రైంగ్ టు డూ ఎ డిఫరెంట్ వే. సో డెఫినెట్లీ మనకు ఈ యువతకు లైక్ దే విల్ లుక్ ఫార్వర్డ్ అండ్ వీఆర్ హోపింగ్ దిస్ టైమ్ ఇట్ విల్ బి ఈవెన్ షీ నీడ్స్ ఎ బిగ్గర్ రూమ్ అని అనుకుంటున్నాను నేను. మేడం సమిత గారు, మరి నేటి మహిళల కుటుంబం, కెరియర్, సమాజ సేవను సమతుల్యం చేస్తూ ముందుకు సాగుతున్న ఆటా ఉమెన్ ఫోరం వారికి ఎలా తోడ్పడబోతోంది? ఇది రియల్లీ ఏ బిగ్ ప్లాట్ఫామ్ అండి. ఆటా కన్వెన్షన్లో ఉమెన్కి మీరు చూస్తే ఇక్కడ మీకు తెలుసు అమెరికాలో మనము ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు డూ ఇట్, స్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు ఉమెన్. కెరియర్ చూసుకోవాలి, పిల్లల్ని చూడాలి, కిచెన్ చూసుకోవాలి, ఇల్లు చూడాలి, ప్లస్ అండ్ దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ అండ్ డూయింగ్ వాలంటీర్ జాబ్స్ హియర్. దట్ ఈస్ అమేజింగ్ అండి, అసలు అన్బిలీవబుల్. అండ్ దీస్ థింగ్స్ అన్నీ ఒక హ్యాండ్తో అంటే ఒక ఉమెన్ కెన్ డూ దిస్ మెనీ రోల్స్. సో అందులో ఏ ఒక్కటి చేయకపోయినా ఫ్యామిలీ కొంచెం నడవడం అనేది కొంచెం కష్టం. సో ఆ రకంగా ఉంది. ఇప్పుడు మన ఆట ఎట్లా ఉమెన్ని సపోర్ట్ చేస్తుంది అని మీరు అడిగితే, సో నేను ఇప్పుడు ఒక సాధారణ గృహిణినండి. సో నేను ఈరోజు ఐఎమ్ ఏబుల్ టు లీడ్ ఏ కమిటీ, ఉమెన్స్ కమిటీ, ఉమెన్స్ ఫోరం అని అంటే మీరు చూడండి ఎంత ఇంపార్టెన్స్ అండ్ టాలెంటెడ్ పీపుల్ని ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నారు. మీరు మా ఆట కన్వెన్షన్లో చూస్తే మోస్ట్ ఆఫ్ ఒక 60 చైర్స్ వరకు కమిటీస్ వరకు ఉన్నాయండి. సో అందులో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఉమెన్ అండ్ దే ఆర్ రియల్లీ హెల్పింగ్, దే ఆర్ కమింగ్ అవుట్. అండ్ ఫస్ట్ మనకి ఉన్నది మనం చెయ్యగలగాలి అనేది ఉంటే మనకొక స్టేజ్ కావాలి, లేకపోతే మనకొక పర్పస్ కావాలి ఏదైనా మనం చెయ్యాలనుకున్నప్పుడు. సో అది క్రియేట్ చేశారు ఇక్కడ మన ఆట సంస్థ అండ్ జయంత్ గారు ప్రెసిడెన్సీలో. సో అండ్ కవిత చెల్లా గారు అండ్ దే ఆర్ రియల్లీ కమింగ్ ఫార్వర్డ్ అండ్ డూయింగ్ సో మెనీ వండర్ఫుల్ థింగ్స్ ఫర్ ఉమెన్ అండ్ దే ఆర్ సపోర్టింగ్ అండ్ ఎంకరేజింగ్ సో మచ్ అండి. నాట్ ఓన్లీ దిస్
ప్లస్ ఇక్కడ మన ఉమెన్ ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా ఆటాలో ఒక సేవ అనేది ఒక ఇది ఉంటుంది, కమిటీ ఉంది. ఆ విభాగానికి ఆ ఫోన్ నెంబర్తో సహా మనకి ఇంటర్నెట్లో ఉంటుంది. సో ఎవరికి ఎలాంటి ఉమెన్ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా దే కెన్ కాల్ దెమ్ and they can ask them and they are ready to help them. And ఇక్కడ కూడా మనము ఈ రోజు ఈ ఉమెన్ ఫారంలో కూడా ఇంట్రడ్యూసింగ్ సో మెనీ డిఫరెంట్ ప్రొఫెషనల్స్ అండి. అక్కడ ఏంటంటే అక్కడ మీరు అటెండ్ అవుతే మీకు ఏమన్నా చిన్నవి ఏమన్నా చెయ్యాలనుకున్న వాళ్ళకి కానీ, తర్వాత ఏదైనా కొంచెం సపోర్ట్ కావాలనుకున్న వాళ్ళు కానీ మీరు అటెండ్ అయితే, సో యూ విల్ గెట్ సో మచ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్స్ పర్సన్స్ లైక్ ద గెస్ట్ స్పీకర్స్, and they will give you, and there is another business group and all that things are there, are other committees are there. If you focus on little bit on these things, and every information and every committee is providing something or other to use in our regular day-to-day life అండి. సో అది చాలా హెల్ప్ఫుల్గా ఉంది. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ థింగ్, అండ్ ప్లీజ్ కమ్ అండ్ టేక్ దట్ సర్వీసెస్ అండ్ ఆర్ గివ్ యువర్ సర్వీస్ టు హూ నీడ్ ఇట్. సో దట్ ఈస్ వెరీ ఎంకరేజింగ్ అండి. మేడం అనిత గారు, ఇప్పటి వరకు ఈ ఫారం ద్వారా విజయవంతమైన వివాహాలు జరిగిన అనుభవాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. మంచిగా పిల్లలు మన దగ్గరే ఇప్పుడు మన 2022లో చేసాం ఫస్ట్ కన్వెన్షన్. 22, 24, 26 థర్డ్ కన్వెన్షన్ అనమాట. అప్పుడు కలుసుకున్న పిల్లలు కొంచెం డేటింగ్ చేసుకొని పెళ్లి చేసుకున్నారు. కొంతమంది ఇంకా కొంచెం డేటింగ్ చేసుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళకి సైడ్ కొంచెం చదువులు అట్లా అవుతున్నాయి. ఇన్ఫాక్ట్ ఈ కన్వెన్షన్ లో కూడా ఒకరు ఫ్రెండ్ నుంచి వచ్చిన మ్యాచ్, ఒకరు మనకి రిజిస్టర్ చేసిన మ్యాచ్, రెండు కలిపితే వాళ్ళిద్దరూ కూడా కలిసి మాట్లాడుకుంటున్నారండి. అంటే అవన్నీ అంటే మాకు సంతోషం ఇస్తుంది అనమాట. అంటే మనం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మన దగ్గరకు వచ్చి పిల్లలు కలుసుకుంటున్నారు, అది మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు మీట్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీని ఎక్స్టెండ్ చేసుకొని నెక్స్ట్ వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుని పిల్లలు, అది మాకు ఎంతో సంతోషం అండి. మంచిగా అవుతున్నదండి. పేరెంట్స్ కలుస్తున్నారు, పిల్లలు కలుస్తున్నారు, పెళ్లిళ్ళు అవుతున్నాయి, డేటింగ్ చేసుకుంటున్నారు. ఇంకా అంటే వాళ్ళకి చదువులు ఉన్నాయి, ఇమీడియట్ గా మ్యారేజ్ కి వాళ్ళు రెడీగా లేరు అనుకోండి. సో ఇట్లాంటి గుడ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. సో ఐ వెల్కమ్ ఎవ్రీబడి, మంచిగా రండి. ఇది సేఫెస్ట్ ప్లేస్ లో పెద్దలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, మంచిగా కలుసుకోండి. మ్యాట్రిమోనీ మీట్ అండ్ గ్రీట్ లో పార్టిసిపేట్ చేయండి. మంచి అరేంజ్మెంట్స్ కూడా ఉన్నాయండి. ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఈవినింగ్ పెద్దవాళ్ళు మాట్లాడతారు, పొలిటీషియన్స్ మాట్లాడతారు, ఉమెన్స్ ఫోరం ఉంది, మంచి విందు భోజనం ఉంది. ఇవన్నీ చేసుకొని పెళ్లి సంబంధాలు మంచి పాజిటివ్ చూసుకొని వెళ్ళిరు అనుకోండి, పాజిటివ్ అవుతుంది. యూస్ ఇట్ ప్లీజ్. అందరూ రండి, కలవండి మమ్మల్ని. మీ పిల్లలు నెక్స్ట్ పెళ్లికున్నా రండి, కలవండి. వీఆర్ దేర్ ఫర్ దెమ్ ఎవ్రీ టైమ్. ఇప్పుడు కాకుండా 2 నెలల తర్వాత చేస్తామంటే రండి, మాట్లాడండి, కలవండి. మేముంటాం, మాకు మీరు, మీకు మేము లాగా. ఇది ఒక పెద్ద కుటుంబం, ఇది ఒక పెద్ద పండుగ అండి. నేనైతే ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దట్ పెద్ద ఆటా పండుగ, ఆటా 19 కన్వెన్షన్ అండ్ యూత్ కన్వెన్షన్ కూడా. అంటే యూత్ కి ఇస్తున్నాము, మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నాము, బిజినెస్ కి, అన్నిటికీ ఈక్వల్లీ ఇంపార్టెన్స్ ఉందండి. రండి, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం కలిసి. కవిత గారు, మరి ఆటా మ్యాట్రిమోనీ ఫోరంలో పాల్గొనే వారికి మీరు పాటించాలని సూచించే 3 ముఖ్యమైన విషయాలు ఏంటి? లైక్ బీ సిన్సియర్, బీ ఒబీడియంట్, అవన్నీ. సో అంటే బేసికలీ వాళ్ళు మన నమ్మకంతో మనకు ఒక ప్రొఫైల్ ఇచ్చినప్పుడు we should not disclose the information unless మనకి ఇంత వాళ్ళు ప్రెసిడెంటే కానీ, కన్వీనర్ ఫ్యామిలీ కానీ, బాగా బోర్డ్ల క్లోజ్ ఉన్న ఫ్యామిలీ అయినా కూడా రూల్స్ అంటే రూల్స్ పాటిస్తే మంచిది. అండ్ దట్స్ వాట్ వీ డూ ఆల్సో. సో అది మాత్రం, ఎందుకంటే ఒక పేరెంట్ వాళ్ళ పిల్లలది ఒకటి ఇచ్చినప్పుడు దే హ్యావ్ దట్ సెన్సిటివ్ విషయం ఉంటుంది కాబట్టి దే వాంట్ దట్ పర్సనల్గా ఇవన్నీ డిస్క్లోజ్ చేయదన్నప్పుడు అది మాత్రం పాటించాలి. అట్నే గివ్ స్పేస్ వాళ్ళకు. పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే, ఇక ఒక్కోసారి వాళ్ళు ఎట్లా వచ్చి మన ఇండియా లాగానే అట్లనే కూర్చుంటారు అన్నట్టు, వాళ్ళతోటే కూర్చొని ఉంటారు. సో పిల్లలకు దే ఓన్ స్పేస్ లాగా అనిపిస్తుంది. ఐ వాంట్ ద పేరెంట్స్ వెన్ దే కమ్ టు ద ఆటా మ్యాట్రిమోనీకి జస్ట్ స్టార్టింగ్లో వచ్చి, లేకపోతే వాళ్ళు రాకపోయినా ఓకే, ఇఫ్ దే లైక్ ఇట్ దెన్ పేరెంట్స్ కెన్ గెట్ ఇన్వాల్వ్డ్. కానీ అది చాలా టైం పడుతుంది వెన్ దే లైక్ ఇట్ అండ్ గెట్ ఇన్వాల్వ్డ్ అనేది. దిస్ టైమ్ దే వాంటెడ్ టు డూ దిస్.
ఆ విగ్రహాలు చేయాలి, అవి రావాలి, అవి పూజలు చేయాలి. దే సో మెనీ థింగ్స్, ఇట్స్ సో మెనీ హర్డల్స్ ఆర్ హ్యాపెనింగ్, బట్ స్టిల్ దే టేకింగ్ దట్ స్టెప్ అండ్ ఆల్. సో డెఫినెట్గా లైక్ I went to a different topic, but this is what I mean, like keep the profile confidential, and I want the youth give the ask the parents to give space to the own kids, and ఎట్లా ఓపెన్ అప్ అవుతారు. దే లెట్ సీ, లీవ్ దెమ్ అలోన్ అండ్ లెట్ సీ హౌ దే టేక్ ఇట్ అప్ అండ్ ఆల్. ఇఫ్ నాట్ వాళ్ళు షై ఉంటే దే నో అని అంటారు, లేదంటే అట్లీస్ట్ ఆ రూమ్ దాకానే పోండి, పోయాక ఆఫ్టర్ దే ఎంటర్ యూ కెన్ కమ్ అవుట్ అండ్ లెట్ గివ్ దెమ్ స్పేస్ అని నా ఉద్దేశం. దట్స్ వాట్ మై థాట్ ఇస్, అండ్ ఐ వాంట్ దిస్ ఆర్ట్ మ్యాట్రిమోనీ టు బి లెడ్ బై నెక్స్ట్ జనరేషన్ పీపుల్. సమిత గారు, మేడం, మీరు చెప్పండి, ఇప్పుడు మహిళల నాయకత్వాన్ని ప్రోత్సహించేందుకు మీరు చేపడుతున్న ప్రోగ్రామ్స్ ఏంటండి? నాయకత్వం అనేది ఒకటి రావాలి, ఒకటి కావాలి అనుకున్నప్పుడు మనలో ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉండాలండి. ఆట ఇస్ bringing all the women together in one platform, and you are going to meet and greet all those people, and you will get some confidence, and you will get that information where you can approach that what you want to become in your life. So there is something you have, some desire you have, and there are multiple women are there and who can help you. మీకు మామూలుగా వాళ్ళు దే టాక్ టు యూ యాజ్ ఏ స్పీకర్, దే విల్ గివ్ యూ, అండ్ ఆల్సో we are providing one-on-one. They can have a sessions with the speakers. So they want to, how they want to become something and whatever they want to become. So ilanti program toti asalu actually this time andi, this is really amazing way we are planning, and our team, I'm really appreciate all my team members and Kavita garu, our advisor to mana women's forum ki, and all their support, and we are really coming up with so many good programs. And the same time it is a fun event. Don't think that it's going to be a lectures and you will get bored and don't know. So it is going to be really, we are coming up with some new ideas. Sip and sis anedi we are introducing here, and here that first day we are coming with chai, where AI can make a chai with our commands. They are going to learn something with AI, and when you learn something, show you something, whoever attending and what they are. If once we are looking at their people's background and whatever they are, we are listening, and that will sit here, and then we have some ideas, and we will get some thoughts to how we can proceed in our lives, and that is the way the women can inspire and they can become whatever they want. And so ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. యాజ్ ఏ చైర్గా నేను ఐఎమ్ టాకింగ్ టు ద స్పీకర్స్ అండ్ ఇన్వైటింగ్ దెమ్ టు ద కాన్ఫరెన్స్, అండ్ ఐఎమ్ లెర్నింగ్ సో మచ్ అండి. యూ డోంట్ ఈవెన్ బిలీవ్ దట్ టుడే the amount of knowledge I got it from last couple of weeks, unbelievable. And now I have a confidence, I'm able to go and talk to the people, and I'm able to go and explain, no, not like this, not this is what. So even whatever the part is happening, and my own friends are seeing me in a different direction. Oh, Samita, you are really showing some difference, what the knowledge, what we have all these years, what we are talking, and that 6 weeks whatever I'm learning last few time, and that is completely different now, very clear, the focused, and what, where, why. So these things really, and this knowledge is really good, and this will continue. Once we meet, where you like and what you like, that will continue. You can make friends in that way, you can travel with them. So this is the one way bring up ourselves, and can do all that leader kind of the things, and not only learn yourself, you can teach others and they become something. So there are so many ways to we help to community and our own families and our own friends. అనిత గారు, మరి రెండో తరం సెకండ్ జనరేషన్ తెలుగు యువతను ఈ ఫోరం కి మరింత చేరువ చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు?
అబ్సల్యూట్లీ అండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన పిల్లలంతా ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలనమాట. సో, వాళ్ళకి ఇట్లా మంచి ఇప్పుడు మనకు ఒక యూత్ క్రూజ్ అని ఉందండి. వాళ్ళు దట్ ఈస్ ఆన్ ఫ్రైడే జూలై 31. అట్లాంటి వాటికి వాళ్ళు ఇన్వైట్ చేస్తే పిల్లలంతా పిలిచి కలుస్తారు. నెక్స్ట్ డే మన మ్యాట్రిమోనీకి వస్తారనమాట. సో, మన ప్రీ మ్యాట్రిమోనీ కూడా అట్లా మంచి యూత్‌కి కొంచెం మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వాళ్ళ నెట్వర్కింగ్ అంటే ఇక్కడ పిల్లలు కొంచెం 10 మందిని కలిసి వాళ్ళు చదువుల గురించి మాట్లాడుకుంటారు, బిజినెస్ గురించి మాట్లాడుకుంటారు. ఎంటర్‌టైన్‌మెంట్, ఫన్ అన్నీ ఉంటాయండి ఇక్కడ. అవి చూసుకొని మన మ్యాట్రిమోనీకి గూడా వస్తారు. సో, ఇవన్నీ అట్రాక్షన్ బిజినెస్ ఫోరం ఉందండి. ఇప్పుడు వాళ్ళు మన మ్యాట్రిమోనీ గూడా అటెండ్ చేసుకుంటారు. బిజినెస్ కూడా అటెండ్ చేసుకుంటారు. ఓహ్! మనకింత కొత్త టెక్నాలజీ వస్తుంది. ఏఐ అన్నారు. ఏఐ ఎట్లా నడుస్తుంది? ఎట్లా వాడుకుంటారు? అది. సో లెట్స్ ఎంటర్ ఇంటూ అవర్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ మేడం. సో నేను ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ వేస్తాను. మీరందరూ ఒక్క వన్ వర్డ్ ఆన్సర్ లోనే మీరు ఆన్సర్ చేయాలి. ఓకే, రెడీయా మీరు? కవిత మేడం మీతోనే మొదలు పెడదాం. ఓకే, ఆట అంటే ఒక మాటలో. ఆట అంటే ఒక మాటల అంటే ఆట అంటే ఒక మాటలు అంటే మన తెలుగు ఫ్యామిలీ, తెలుగు సర్వీసింగ్ ఫర్ తెలుగు కమ్యూనిటీ. సో అనిత గారు మీకు కుటుంబం లేదా కెరియర్? కుటుంబం. సమిత గారు మీరు చెప్పండి, నాయకత్వానికి అవసరమైన ముఖ్యమైన లక్షణం? Confidence. ఫెంటాస్టిక్. అండ్ ద నెక్స్ట్ కవిత గారు మీరు చెప్పండి, మీకు స్ఫూర్తి ఎవరు? మాకున్న స్ఫూర్తి మా ఫాదర్. అండ్ అనిత గారు మీకు అత్యంత ఇష్టమైన తెలుగు పండుగ? బతుకమ్మ. ఓకే. సమిత గారు ఒక కళ నిజం చేసుకోవాలంటే? Focused గా పని చేయాలి. అండ్ లాస్ట్ వన్, ఇట్ గోస్ టు కవిత గారు, మీ జీవిత మంత్రం? దేవుడి మంత్రం అండ్ మై ఫ్యామిలీ సపోర్ట్. వెరీ నైస్, సూపర్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. చాలా విలువైన విషయాలను మాతో పంచుకున్న శ్రీమతి కవిత చెల్ల గారికి, అనిత మూతూజు గారికి, సమిత నారవెట్ల గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఆటా కన్వెన్షన్ 2026లో కుటుంబాలను కలిపే మ్యాట్రిమోనీ ఫోరం మహిళల ప్రతిభను, నాయకత్వాన్ని ప్రోత్సహించే ఉమెన్ ఫోరం ప్రత్యేక ఆకర్షణలుగా నిలవబోతున్నాయి. సో ఈ ప్రత్యేక కార్యక్రమాలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు తప్పకుండా ఆటా కన్వెన్షన్ 2026లో పాల్గొనండి. ఇలాంటి మరెన్నో ప్రత్యేక ఇంటర్వ్యూలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నేను శైలేష్. నమస్కారం.